హలో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదండి మేము స్నానం చేయడానికి రుద్రేశ్వర్ ధామ్ వచ్చామండి. అది దంతరి దగ్గరేనండి. అంగారమోతి మాత గుడి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలోనండి. వ్యూ అది చాలా బాగుంటుందండి. ఇక్కడ స్నానం అది చేయడానికి ఇక్కడికే వచ్చాం మేము స్నానం చేద్దామని. చూద్దాం ఎలా ఉందో. స్నానం చేసి బయలుదేరదాం అనుకుంటున్నాం. పైన గుళ్ళు అవి మాత్రం కూడా చాలా బాగున్నాయి. చూడండి, బ్రిడ్జ్ చూడండి, కనిపిస్తుందా అండి బ్రిడ్జ్ అదిని. ఇక్కడ ఎవరో పండితులు కావాలా ఏదో పూజల కోసం గట్రా వచ్చినట్టున్నారు. అదిగోండి ఆ గుళ్ళోనే మేము అక్కడే ఆ దరిదరి ప్రాంతంలోనే స్నానం అది చేసుకొని బట్టలు అవి మార్చుకొని అక్కడ దేవుని దర్శించుకొని మేము మూవ్ అయ్యామండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అనుకుంటున్నాం అండి స్నానం చేద్దామని. ఇక్కడ వ్యూ అయితే బాగాలేదు. మేము ఎప్పుడో వచ్చాం కదండి, చూస్తున్నాం. మంచి వ్యూ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికి అని చూస్తున్నాం. చూసి స్నానాలు అయితే చేసేసి మేము బయలుదేరుతాం. नीचे नदी काफ़ी गहरी है, गहना है और कपड़ा धोना सख्त मना है. टिका यह कई दुर्घटना से होता है. ఇక్కడ డేంజర్ ఏరియా అని కూడా అంటున్నారు. అదండి చూడండి, గుళ్ళు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ అండి. వ్యూ అది కూడా వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. చూడండి, మా వాళ్ళు వ్యూ చూడడానికని ప్లాన్ చేస్తున్నారు. పాపం ఎక్కడికి వెళ్ళా స్నానం అయితే అవ్వట్లేదు. దర్శనాలు అయితే అయిపోయి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. అదిగోండి రుద్రేశ్వర్ మహాదేవ్ ఘాట్ అండి. ఇది నీరైతే చాలా బాగుంది, కానీ స్నానం చేయడానికి ఏరియా మంచిది కాదని చెప్తున్నారు. ఇంకా చూడండి, ఈ ఏరియా ఏమో బాదుగా అక్కడికి వెళ్ళి బట్టలు వేసుకున్నాం మనం. మెట్లు అయితే చాలా హైటెడ్గా ఉన్నాయండి, ఎక్కడానికి కొంచెం ప్రాబ్లం అయింది. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్, చెప్పాను కదండి రాధాకృష్ణుల మందిరం అంట ఇది. మొత్తం అంతా కృష్ణుడిది కనిపిస్తుంది. చూడండి, వసుదేవుడు కృష్ణుడిని బుట్టలో తట్టలను వేసుకొని తీసుకెళ్తారు కదా అది. మరి ఇంకా నర్మదా నది తల్లి, ఇంకా కృష్ణుడు చూడండి గోవర్ధనగిరి ఎత్తినప్పుడు దృశ్యం అన్నీ కూడా బాగా స్పష్టంగా చక్కగా చిత్రీకరించి పెట్టారండి. గుడి అయితే చాలా బాగుంది, కానీ తలుపు వేసి ఉంది. మేము కొంచెం దూరం నుంచి దండం పెట్టుకొని వచ్చామండి. అంటే టైం ఇప్పుడు 3:30 అలా అవుతుంది కదా. మాకైతే వీలైంది, కానీ వాళ్ళకి తెరిచే టైం ఇంకా ఉండదు కదా. ఇదేంటండి పేరు శ్రీ రాధాకృష్ణ మందిర్ అంట. 2016లో కట్టారంటండి ఈ గుడి. బాగుంది కదండి. శ్రీ రాధాకృష్ణ మందిర్, రాజస్థాపన్ దేవాస్ డేట్స్ అవి ఇచ్చారు ఇక్కడ. ఇంట్రెస్టింగ్ వీడియోస్కి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. హలో అందరికీ, అట్ లాస్ట్ మేము వచ్చేసామండి స్నానాలు చేయడానికి. మొత్తానికి వ్యూ పాయింట్ అయితే మేము కనుక్కున్నాము. ఇగో ఇప్పుడు స్నానాలు చేస్తాం. వాటర్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ దిగిపోయారు, చాలా మటుకు దిగిపోయారు. ఒక 4-5 ఉన్నాం దిగడానికి. ఇక చూడండి వ్యూ అయితే ఎలా బాగుంది. జస్ట్ ఈ పక్కనే మా పిల్లలు కూడా స్నానాలు చేస్తారు. నేను ఆ పిక్స్ చూపించట్లేదు మీకు. చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో. వాటర్ కూడా చాలా బాగుందండి. చూడండి వ్యూ అది. ఇక చూడండి వాటర్ చాలా నీట్గా ఉంది. అక్కడ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. అక్కడికి వెళ్తాం మేము. లోతు అయితే లేదు, మా అబ్బాయి వెళ్ళాడు, మేము చూసుకొని వచ్చాము. ఇప్పుడే మేము ఇక్కడ పోసుకుంటామండి. ఇగో బట్టలు అవన్నీ ఇంకా పెట్టాము, ఇంకా ఇక్కడ పెడతాము. రెడీ అవుతున్నామండి స్నానాలు చేయడానికి. ఇగో ఇక్కడ వీళ్ళు ఏంటో బోటియో ఏదోనండి చాలా ఘోరంగా కడుగుతున్నారు. చండాలంగానే, ఎంత చండాలంగా కడుగుతున్నారో చూడండి. ఎంత బాగుందో వ్యూ అయితే. ఇంకా మా పిల్లలందరూ అక్కడ జస్ట్ తిప్పేసాను చూడండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.
హలో ఫ్రెండ్స్, అయితే మేము ఎట్టకేలకు వచ్చేసామండి స్నానాలు చేయడానికి. ఇదిగో చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. అక్కడ ప్రస్తుతం లాంగ్ నుంచి చూపిస్తున్నాను. మా పిల్లలు అయితే పోసుకుంటున్నారు. మేము కూడా ఇప్పుడు వెళ్ళి 1 అవర్ వరకు పోసుకుంటాం. ఇక మా అత్తయ్యలు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇక చూడండి నేనైతే వచ్చాను, మా పిల్లలు ఆల్రెడీ వచ్చేసారండి. మా 6 పిల్లలు వచ్చేసారు, స్నానాలు చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇంకా జస్ట్ దాటుతున్నానండి. చూడండి ఇదిగోండి కనిపిస్తుంది అన్న కాళ్ళు దీన్ని నడుస్తున్నానండి. వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. వాటర్ కూడా చాలా బాగుంది, తేటగా ఉంది. నీళ్ళు అయితే మాత్రం పోస్తుంటాం మేము ఇప్పుడు. ఇంకా పోసుకున్న తర్వాత కొంచెం స్నానం చీకటి అయిన తర్వాత ఇంకా రాయపూర్ అయితే వెళ్తామండి. రాయపూర్ వెళ్ళి అక్కడ కొంచెం రాములవారి గుడి కొత్తగా కట్టారు, అది అయిపోయిన తర్వాత హోటల్కి ఏమైనా వెళ్ళేసి తినేసి ఇంటికి మూవ్ అయిపోతాండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అదండి ఇదిగోండి మేమంతా స్నానాలు అవి చేసాం. ఫుల్గా తడిసిపోయాం. చూడండి ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేసామండి. చక్కగా స్నానం చేస్తున్నాం. ఇంకా చీకటి పడేంత వరకు ఆడుకుంటామండి. చీకటి పడేంత వరకు ఆడుకొని అప్పుడే మేము ఇంకా బయటకు వస్తాం. కానీ ఫ్లోటింగ్ అది చాలా ఘోరంగా ఉందండి. చాలా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. అందుకే కొంచెం ఒడ్డునే ఉండి స్నానాలు అవి చేస్తున్నామండి. జస్ట్ ఇంక ఇలా చూడండి ఎంత బాగుందో వ్యూ. అగా అమ్మాయిలు గట్టా అంటే అటు సైడ్ వెళ్ళి ఇంకా పోసుకుందామని ట్రై చేస్తున్నారు. చాలా బాగుంది ఫ్లోటింగ్ అయితే మాత్రం. స్నానం అది చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇక చూడండి మా బట్టలు అయితే ఎలా తడిసిపోయి ఉన్నాయో ఇక చూడండి. చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా మోర్ వాచింగ్ వీడియోస్ నాకు ఛానల్ సబ్స్క్రైబ్. హలో అందరికీ, ఈవినింగ్ అయితే అయిపోయిందండి. మా స్నానాలు అవి అన్నీ అయిపోయి మేము బాగా చాలా ఎంజాయ్ చేసాం. ఇంచుమించు ఒక 2 అవర్స్ లాగా ఫుల్గా ఈ నదిలోకి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడైతే మేము మూవ్ అవ్వడానికి రెడీ అవుతున్నాం. అయిపోయింది, రెడీ అయితే అయిపోయాము. మేము ఇప్పుడు రాయపూర్ వెళ్తామండి. రాయపూర్లోని అక్కడ రాముల వాళ్ళ కోవులు కొత్తగా కట్టారు, అక్కడ ఉంది. ఇదిగోండి ఇదైతే మా వెహికల్. బయలుదేరుతామండి. బయలుదేరి ఇంకా అక్కడ రాములవారి గుడి చూసి దాని తర్వాత ఇంకా అక్కడికి ఏమైనా బయట ఏమైనా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా అంటే చాలా వీడియోస్ పెట్టాను, అవన్నీ వాచ్ చేసి మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్కి.